ఇప్పటి వరకు జరిగిందో లెక్క, ఇక ముందు జరిగేది మరో లెక్క. టీఎంసీ మేనిఫెస్టో బెంగాల్ ప్రజలకు తెలిసిందే. కానీ ఇప్పుడు బీజేపీ కూడా మేనిఫెస్టోతో మ్యాజిక్ చేస్తానంటోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కమలం పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టింది. తమ మార్క్ కాకున్నా బెంగాల్ కోసం ఒక అడుగు ముందుకేసి దీదీ ఒకటంటే మోదీ రెండన్నారు. తృణమూల్కి మించిన హామీలతో కమలనాథులు మేనిఫెస్టోలో ప్రకటనలు గుప్పించేశారు. దీంతో ఈసారి బెంగాల్ ఎన్నికల ముఖ చిత్రం కంప్లీట్గా మారిపోయినట్లయింది. మిషన్ బెంగాల్లో భాగంగా సర్వశక్తులతో పాటు హామీలను ఒడ్డుతున్న బీజేపీ తృణమూల్ కోటను బద్దలు కొట్టగలదా? ఒక్క ఛాన్స్ అంటున్న కమలానికి ఓటర్లు జై కొడతారా? బెంగాల్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న బీజేపీ, ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కమలం, మిషన్ బెంగాల్లో భాగంగా బిగ్ మేనిఫెస్టో రిలీజ్, తృణమూల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? దీదీ ఒక్కటంటే మోదీ రెండంటూ మేనిఫెస్టోలో హామీలు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రచారంలో భాగం చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బిగ్ మేనిఫెస్టోతో ఎన్నికల రణరంగంలో గెలుపు వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేయగా టీఎంసీని ఎలాగైనా ఢీకొట్టి అధికారం చేపట్టాలన్న కసితో ఉంది కమలం. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా బీజేపీ హామీలు ప్రకటించింది. इस संकल्प पत्र के अंदर कृषि बर्बाद होने से कई प्रकार की आशंकाओं से घिरे किसान को एक नया मार्ग दिखाएगा। बेरोजगार युवा और भय से त्रस्त महिलाओं को भी एक नया मार्ग दिखाएगा, एक नई आशा और नया भरोसा देगा। और नरेंद्र मोदी जी के विकसित भारत की जो कल्पना है उसमें विकसित भारत का रोड मैप भी ये संकल्प पत्र बंगाल की जनता के सामने रखेगा। టీఎంసీ ప్రభుత్వం లక్ష్మీర్ భండార్ పేరుతో 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు మహిళలకు నెల నెల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. కానీ బీజేపీ దీన్ని డబుల్ చేస్తూ రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 3000 రూపాయలు నేరుగా ఖాతాల్లో వేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. దీది నిరుద్యోగ యువత కోసం బంగ్లారు యువ సాథి అంటూ అర్హులైన వారికి నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. బీజేపీ దీన్ని డబుల్ చేసింది. డిగ్రీ పూర్తి చేసి కంప్లీట్ గా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న యువతకు నెలకు 3000 రూపాయల భృతి ఇస్తామని స్పష్టం చేసింది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అంతేకాదు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి 15,000 రూపాయల ఆర్థిక సాయం ఒకేసారి చేస్తామని తెలిపింది. బెంగాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మమతా బెనర్జీకి 2021లో 100 నియోజకవర్గాల్లో ఎక్కడైతే మైనారిటీ 25% దాటారో ఆ 100 నియోజకవర్గాలు మమతా బెనర్జీ గెలిచింది. మిగతా 200 నియోజకవర్గాలు దాదాపు ఇంకో 100 గెలిచింది. పరిస్థితి మారిందా అంటే ఇప్పుడు ఒక 90 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తగ్గించారు. కాబట్టి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటే అది ఒక కారణం. రెండో కారణం మమతా బెనర్జీ ఓడిపోవాలంటే ఆమె మీద జనరల్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే కొంతవరకు వచ్చి ఉండొచ్చు. మూడోది అసలైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంత మైనారిటీస్ 100 నియోజకవర్గాలు డామినేట్ చేసే చోట మెజారిటీ కమ్యూనిటీకి మమతా బెనర్జీ మీద దాదాపు పూర్తిగా కోపం వస్తే కానీ ఆమె తెప్పడం కష్టం. బెంగాల్లో బంగ్లాదేశ్, మయన్మార్, ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున అక్రమ చొరబాట్లు జరుగుతూ ఉంటాయి. వీటిని అరికట్టేందుకు బీజేపీ తన ప్రధాన ఎజెండా అయిన
డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అంటూ యాక్షన్ ప్లాన్ ను తయారు చేసింది. చొరబాటుదారుల్ని గుర్తించి తొలగించి బహిష్కరించే విధానం అమలు చేస్తామని, సరిహద్దులు పూర్తిగా సీల్ చేస్తామని హామీ ఇచ్చింది కమలం. ధాన్యానికి 3100 కనీస మద్దతు ధర, బెంగాల్ అభివృద్ధికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్, 6 నెలల్లో బెంగాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, ఇలా ఆకట్టుకునే హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో జోడించి ఎలాగైనా మ్యాజిక్ చేయాలని చూస్తోంది బీజేపీ. ఉచితాలను బీజేపీ సాధారణంగానే వ్యతిరేకిస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో ఆ గీతను చెరిపేసింది. తృణమూల్ అధినేత్రి ఒక హామీ అంటే బీజేపీ దానికి డబుల్ అన్నట్లుగా ఎన్నికల వరాలు ప్రకటించింది. అభివృద్ధి, సంక్షేమం, జాతీయవాదమనే 3 అస్త్రాలను ప్రయోగిస్తోంది. దీంతో ఈసారి టీఎంసీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలనుకుంటోంది. మరి ఓటర్ల నాడి ఏంటి, ఎటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది అనేదే ఇప్పుడు సస్పెన్స్. బెంగాల్లో ఎన్నికలు దీదీ వర్సెస్ మోదీ అన్నట్లు సాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య ఎన్నికల సమరం అనే కంటే సంక్షేమ పథకాలు, ఉచితాల యుద్ధం అంటే కరెక్ట్ అనేలా ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. పథకాలే తమను గెలిపిస్తాయని, ప్రజల్లో నమ్మకమే తమ బలమని అటు టీఎంసీ అధినేత్రి మమత, ఇటు బీజేపీ గంపెడాసలతో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గత 3 సార్లు మమతా బెనర్జీ దూకుడుకు బ్రేకులు వేస్తున్నామని చెప్పడమే కానీ చివరికి చేతులెత్తేయడం కమలం పార్టీకి అలవాటుగా మారింది. ఈసారి మాత్రం అలా కాదు. ఎన్నికల హామీలతో పాటు మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని బలంగా నమ్ముతుంది బీజేపీ. మరి తృణమూల్ కోటను బద్దలు కొట్టి బీజేపీ జెండా ఎగరేయగలదా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్ భవిష్యత్తునే వెలుగులమయం చేస్తానని బీజేపీ తెగ ప్రచారం చేసుకుంటూ వస్తోంది. దీదీ మాత్రం టీఎంసీ కంచుకోటను బద్దలు కొట్టడం ఎవ్వరి వల్ల కాదన్న ధీమాతో ఉన్నారు. నిజానికి బెంగాల్ రాజకీయాలు 3 దశాబ్దాల చరిత్రను తిరగేస్తే ప్రజలు అనూహ్యమైన నిర్ణయాలు, చారిత్రాత్మకమైన మార్పులే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలించిన కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోవడం నుంచి ప్రాంతీయ పార్టీగా టీఎంసీ ఎదిగి జాతీయ శక్తిగా నిలబడడం వరకు ఎన్నో మలుపుల్ని బెంగాల్ చూసింది. 1996 నుంచి 2011 వరకు 34 ఏళ్ల పాటు పెట్టని కోటల కమ్యూనిస్టులు బెంగాల్ని పాలించారు. పారిశ్రామిక హబ్ గా బెంగాల్ ను మార్చాలనుకున్న బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లెఫ్ట్ పార్టీకి మరణ శాసనమయ్యాయి. సింగూరులో టాటా నానో ప్రాజెక్ట్, నందిగ్రామ్ భూసేకరణ ఉదంతాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. 2011లో మమతా బెనర్జీ పరివర్తన్ యాత్ర చేపట్టి 34 ఏళ్ల లెఫ్ట్ పాలనకు చరమగీతం పాడారు. 2011 నుంచి ఇప్పటి వరకు హ్యాట్రిక్ విజయాలతో దీదీ టీఎంసీని తిరుగులేని పార్టీగా నిలబెట్టారు. భూ పోరాటాలు, రైతులు, దళితులు, కూలీలు, పేదల పక్షాన టీఎంసీ ఉందన్న భరోసానిచ్చారు. మహిళల అభివృద్ధికి మహిళా సీఎంగా మమత తీసుకున్న నిర్ణయాలు టీఎంసీని తిరుగులేని శక్తిగా మలిచాయి. అయితే కాంగ్రెస్ పార్టీ టీఎంసీలను కాదని 2019లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో లెఫ్ట్ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు మళ్లిందన్న లెక్కలు రాజకీయ విశ్లేషకులు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు టీఎంసీ ఓట్ బ్యాంకును కూడా బీజేపీ టార్గెట్ చేసిందని,
అందుకే రెట్టింపు హామీలతో మమతకు చెక్ పెట్టేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థి తానే అన్నట్లు బీజేపీ అవతరించింది. ఈ ఎన్నికల్లో అది మరింత ప్రభావం చూపుతుందనేది కమలం నేతల ధీమా. మేనిఫెస్టో ఇచ్చినా ఏమిచ్చినా ఈ 100 నియోజకవర్గాల్లో మైనారిటీలు ఎక్కడైతే డామినేట్ చేస్తారో మేనిఫెస్టోకి అంత ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళు వేరే కారణాలు, వాళ్ళ ఓట్లు బంగ్లాదేశ్తో సంబంధం, అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి అలాంటి ఇష్యూస్ మీద వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి అక్కడ బీజేపీకి ఛాన్స్ మాత్రం లేదు. ఎలక్షన్ పూర్తిగా ఆధారపడేది మమతా బెనర్జీ పాపులారిటీ ఎంత తగ్గింది, దాంతోపాటు ఈ 90 లక్షల ఓట్లు తగ్గించాక ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అంతేగాని మేనిఫెస్టోస్ ఈ మాటల మీద మాత్రం ఏమి ఇంపాక్ట్ బెంగాల్లో ఉండదు. హిందుత్వ నినాదం ఒకవైపు, బెంగాలీ అస్తిత్వం మరోవైపు అన్నట్లుగా బీజేపీ తృణమూల్ మధ్య ప్రచారం సాగుతోంది. ఈసారి బీజేపీ బంగారు బెంగాల్ అనే నినాదాన్ని అభివృద్ధికి సూచికగా వినిపిస్తోంది. అధికార పార్టీపై శారదా నారదా స్కామ్లు, సందేశ్ ఖలీ ఘటన, అక్రమ చొరబాట్లు, మైనారిటీలు, అట్టడుగు వర్గాలపై దాడులు, ఇలా పలు అంశాలు ప్రజా వ్యతిరేకతను పెంచాయి. అయితే 27 నుంచి 30% ముస్లిం మైనారిటీ వర్గాల ఓటర్లు టీఎంసీ వైపే ఉన్నారు. దీంతో మమతను కాదని బీజేపీకి ఓటర్లు పట్టం కట్టేదెంత అనేదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. కానీ కమలం గతంలో ఎప్పుడూ లేనంతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరి దీది ప్రజా ఆకర్షణను తట్టుకుని టీఎంసీ బూత్ మేనేజ్మెంట్ ను తలదన్ని కమల దళం ఒక్క ఛాన్స్ ను దక్కించుకోగలదా? ఏం జరుగుతుందో చూడాలి.